226th క్వశ్చన్ చూడండి. వై షుడ్ వి యూజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ జుడిషియల్లీ? ఫాజిల్ ఫ్యూయల్స్ని మనము ఎందుకు పరిమితంగా వాడాలి? ఎందుకు పరిమితంగా వాడాలి అని అంటే, ఇవి ఏర్పడడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న నిల్వలు పరిమితి. సో చాలా తక్కువగా ఉంది, లిమిటెడ్గా ఉన్నది. అందుకే మనం పొదుపుగా వాడుకోవాలి. ఎందుకు? దే టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫామ్ అండ్ ఆర్ లిమిటెడ్. చాలా తక్కువగా ఉన్నాయి, మళ్ళీ అవి ఫామ్ కావాలంటే ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. కాబట్టే మనము కాన్షియస్గా, జుడిషియస్గా తక్కువగా వాడుకోవాలి, లిమిటెడ్గా వాడుకోవాలి, అవసరాల కోసమే వాడాలి. నెక్స్ట్ 227 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఏ మెజర్ టు సేవ్ ఫాజిల్ ఫ్యూయల్? సో ఫాజిల్ ఫ్యూయల్ లోపల ఏది మెజర్ కాదు అంటున్నాడు. సో ఏంటిది? 227 క్వశ్చన్ చూడండి. సో యూజింగ్ సోలార్ కుక్కర్, కార్ పూలింగ్, వాకింగ్ ఆర్ సైక్లింగ్ ఫర్ షార్ట్ డిస్టెన్సెస్, వేస్టింగ్ ఆఫ్ ఎల్పిజి. ఇందులో ఏది ఫాజిల్ ఫ్యూయల్స్ని రక్షించే విధానం కాదు అంటే వేస్టింగ్ ఆఫ్ ఎల్పిజి అనేది రక్షించే విధానం కాదు. సోలార్ కుక్కర్స్ని కనుక మనం యూజ్ చేస్తే మనం ఫాజిల్ ఫ్యూయల్ తక్కువ యూజ్ చేస్తాము. వాహనాల్లో వెళ్ళేటప్పుడు కార్ పూలింగ్ని మనం యూజ్ చేసినట్టయితే ఎక్కువ మంది కలిసిపోవడం జరుగుతుంది, కాబట్టి అట్లా మనకు తక్కువగా యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎల్పిజి అనేది వేస్టింగ్ ఆఫ్ ఎల్పిజి అనేది మనకు సేవ్ కిందికి రాదు, ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క సేవ్ కిందికి రాదు. నెక్స్ట్ వన్ 228 క్వశ్చన్ చూడండి. An eco-friendly alternative to fossil fuel for cooking is. ఎకో-ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ ఏది? ఇందులోపల ఎకో-ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ ఏది అంటే సోలార్ ఎనర్జీ ఆర్ బయోగ్యాస్ అనేది ఎకో-ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్. సోలార్ ఎనర్జీ అండ్ బయోగ్యాస్ని మనం యూజ్ చేసుకోవడం అనేది ఎకో-ఫ్రెండ్లీ. ఇవన్నీ కూడా మనకు లిమిటెడ్గానే ఉన్నాయి కాబట్టి ఇవి అయిపోతే మళ్ళీ మనం మళ్ళీ తయారు చేయడానికి ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. కాబట్టి సోలార్ ఎనర్జీ అండ్ బయోగ్యాస్ని ఎక్కువగా యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ 229 క్వశ్చన్ చూడండి. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వర్ ఫార్మ్డ్ అండర్. పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్లు ఎట్లా తయారవడము జరుగుతుంది? పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్లు సముద్రాల యొక్క లోపల డెడ్ ఎనిమల్స్ లేదా చిన్న సూక్ష్మజీవులు, కొన్ని మిలియన్స్ కొద్ది సూక్ష్మజీవులు చనిపోయి అవి ఇసుక లోపల కప్పిపోయిన అందులో కప్పినప్పుడు హై టెంపరేచర్ దగ్గర ఆ డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ జరిగి తయారవడం జరుగుతుంది. కాబట్టి ఏది ఆన్సర్? డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమవుతుందంట? ఇసుక మరియు బంకమట్టి పొరల క్రింద అధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఇవి ఫాజిల్ ఫ్యూయల్స్ని ఏర్పరచడం జరుగుతుంది, ఫాజిల్ ఫ్యూయల్స్గా రూపాంతరం చెందడము జరుగుతుంది. సో ఇది మనకు డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 230 క్వశ్చన్ చూడండి. వై ఈజ్ సిఎన్జి ప్రిఫర్డ్ ఓవర్ పెట్రోల్ అండ్ డీజిల్? సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని పెట్రోల్ మరియు డీజిల్లతోటి పోల్చినప్పుడు ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే అది ఫస్ట్ ఆన్సరే కరెక్ట్ ఉన్నట్టుంది. చీప్గా ఉంటుంది, లెస్ పొల్యూషన్ కలగజేస్తుంది, బెటర్ మైలేజ్ని ఇస్తుంది. కాబట్టి మనము దీన్ని ఎందుకు యూస్ చేయాలి? తక్కువ ఖర్చుతోటి కూడుకున్నది, పొగ అనేది రాదు, ఇంజన్కు మంచి మైలేజ్ని అందిస్తుంది. కాబట్టి సిఎన్జిని మనము ఎక్కువగా యూస్ చేయాలి పెట్రోల్ మరియు డీజిల్లతోటి పోల్చినప్పుడు.